ప్రేమతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజల మనిషి మన వివేకం సార్. ఆయన కొందరికి వివేకం అన్నా, కొందరికి వివేకం సార్. ఇంట్లో వాళ్లకు, ఆత్మీయులకు వివేకంలో ఎవరు ఏ పని మీద వచ్చినా ఆయన దగ్గరికి వస్తే కుల మత భేదాలు లేకుండా అందరినీ ఆదుకునేవాడు. ఏ సమయంలో వచ్చినా ఇంట్లో ఏమి పనులున్నా, ఏమి కార్యక్రమాలున్నా అవన్నీ వదిలేసి వచ్చిన వాళ్ళ కోసం ఏం చేయాలా అని ఆలోచించే మనిషి. నాకు సంబంధించిన వరకు హీ వాస్ అ డిఫరెంట్ మ్యాన్. ఆయనకు టెన్నిస్ అంటే చాలా ఇష్టం, ట్రావెల్ అంటే చాలా ఇష్టం. బహుశా ఆయన కావాల్సిన ఎంత ట్రావెల్ చేయాలనుకున్నాడో అంత చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయనకి రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాడు. 1970s కమ్యూనిస్ట్ తరపున కమ్యూనిస్ట్ పార్టీ నుంచి తర్వాత రెడ్డి కాంగ్రెస్, తర్వాత కాంగ్రెస్. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు 9th క్లాస్లో అనుకుంటా, నాకు ఇంత పెద్ద 2 పుస్తకాలు తెచ్చిచ్చాడు కార్ల్ మార్క్స్ గురించి చదవమని చెప్పి. అది నా కబోర్డ్లో పడున్నాయి, నేను పెద్ద చదవలేదనుకోండి. కానీ కుటుంబం అంటే ఆయనకి భార్య కూతురే కాకుండా ఆయనకి ఉమ్మడి కుటుంబం అనేది చాలా ముఖ్యం. లేనివి ఉన్నట్టు అమ్మ, నాన్న, అమ్మమ్మ అంటే చాలా చాలా ప్రేమ ఎక్కువ. అన్న మాట జవదాటిని తమ్ముడు, చెల్లెలంటే ప్రాణం. పులివెందుల ప్రజలు, పర్టికులర్గా పులివెందుల ప్రజలు ఎప్పుడూ చూసినా వీటి గురించి ఆలోచించేవాడు. అగ్రికల్చర్ మీద ఆయనకు చాలా అవగాహన ఉండేది. బహుశా 1989-90 ఆ ప్రాంతంలో ఒక నెల రోజులు ఆయన మనీలా వెళ్ళినాడు, ఫిలిప్పీన్స్లో. వెళ్ళి వెనక్కి వచ్చి నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి నేను చెప్పేవాళ్ళు. ఈరోజు మనం ఆర్గానిక్ ఫుడ్ అనుకుంటుంటాం. ఆయన దీని గురించి 1989-90లోనే నాకు చెప్పేవాడు. అప్పట్లో వేప చెట్లు పెంచాలి, వేప చెట్లతోటి మనము హెర్బిసైడ్స్ చేసుకోవాలి, పురుగులు రాకుండా చూసుకోవాలి, మందులు వాడేది తగ్గించాలి అని అప్పటి నుంచి చెప్పేవాడు. పులివెందులకి నీళ్లు ఎట్లా రావాలి, నీళ్లు ఎట్లా ఎంపీగా కూడా ఆయన అగ్రికల్చరల్ స్టాండింగ్ కమిటీలో ఉండేవాడు. నేను కాలేజ్లో ఉన్నప్పుడు, ఇది బహుశా 1993-94 టైంలో అనుకుంటా, నాతోటి ఎక్కువ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఎట్లా చేయాలి, సెగ్రిగేషన్ ఎట్లా చేయాలి, లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్. ఇప్పుడు మనం చూస్తున్నాము బ్లూ బిన్స్లో ఒకటి వేయాలి, గ్రీన్ బిన్స్లో ఒకటి వేయాలని. ఈ ఆలోచనలు ఆయనకి ఎప్పుడో ఉండేటివి. అట్లీస్ట్ 93 టైంలో నాకు చెప్పేవాడు దీని గురించి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎట్లా పులివెందులకి ఇది తీసుకొని రావాలి అని చెప్పి. ఈ ఆలోచనలో అంతటితోటి మనకి పులివెందుల డెవలప్మెంట్ కూడా చేసేవాడు. పులివెందుల ప్రజలకి, కడప ప్రజలకి ఉద్యోగాల కోసం వస్తూ ఉంటారు అని ఎప్పుడూ తపన పడేవాడు. ఎట్లా వీళ్ళ మనుషుల్ని, ప్రజల్ని స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి అని ఆలోచించేవాడు. మీరు వేసే నిందలన్నీ విడ్డూరంగా అనిపిస్తుంది.
మీరు చేయలేకనే కదా ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పగించింది. సాక్షిలో రకరకాల కథనాలు వేస్తున్నారు. సాక్షి చైర్మన్ భారతి గారికి నాకు అది విన్నపం, మీ దగ్గర ఆధారాలు ఉంటే అవి దయచేసి ఇన్వెస్టిగేషన్కి ఏజెన్సీకి పోలీసులకి అప్పగించండి. ఇన్ఫర్మేషన్ ఉండి అది పోలీసులకు ఇవ్వకుంటే అది నేరం, ఇట్స్ అ క్రైమ్. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ దయచేసి పోలీసులకి ఇవ్వండి, ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పండి. లేదా మీకు సిబిఐ మీద నమ్మకం లేకుంటే కోర్టుకు వెళ్ళండి, కోర్ట్ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ అడగండి. అట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తే మరీ మంచిది. సీతకు అగ్ని పరీక్షల బయటికి నిందలు లేకుండా బయటకు వస్తాం. కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాం. వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన దారుణంగా చంపబడిన రాత్రి వరకు మీరే చెప్తున్నారు, రాత్రి ఆ రోజు అంతకుముందు రోజు రాత్రి 11 గంటల వరకు ఇంటికి వచ్చినంత వరకు మీరు ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడుతూ ప్రచారం చేస్తున్నారు. ఇది మీరు కూడా ఒప్పుకున్న మాటే, మీరు అనే మాటే, పదే పదే అంటుంటారు. మరి మీకోసం అంత కష్టపడిన మనిషి మీద అంత దారుణంగా హత్య చేస్తే ఆ హత్య వెనుక ఉండే కుట్రకోణాలన్నీ బయటకు తీయాల్సిన బాధ్యత మీకు లేదా? ఇంకా ఎక్కువ ఉండాలి.